హలో ఎవ్రీవన్. మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీలో లాస్ట్ పార్ట్కి వచ్చేసాం. ఇన్ దట్ బ్యాటరీస్. సో బ్యాటరీస్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్. ఈ బ్యాటరీస్లో మళ్ళీ మనకి టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ చెప్తాము ఇందులో. ఆ తర్వాత ఇంకొక క్లాస్లో కరోజన్ అయి చెప్తాము. ఆ తర్వాత ఓవరాల్ చాప్టర్ మీద ప్రాబ్లమ్స్ చెప్తాం. దాంతో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ అయిపోతుంది. అంటే ఈ వీడియో కాకుండా ఇంకొక టూ క్లాసెస్ అయితే సరిపోతుంది. నౌ వాట్ ఈజ్ బ్యాటరీ? మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం బ్యాటరీస్. వాల్ క్లాక్లో బ్యాటరీ వేస్తాము, లేదు మన సెల్ ఫోన్లో బ్యాటరీ ఉంటుంది, కార్లో బ్యాటరీ ఉంటుంది, సో బైక్లో బ్యాటరీ ఉంటుంది. ఇవన్నీ బ్యాటరీస్. బ్యాటరీస్ అంటే ఏంటి అంటే దే ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రోకెమికల్ సెల్, గ్యాల్వానిక్ సెల్స్. కాకపోతే ఆ గ్యాల్వానిక్ సెల్ ఒకటే ఉండొచ్చు, లేదా సిరీస్ ఆఫ్ గ్యాల్వానిక్ సెల్స్ కలిపి బ్యాటరీని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. సో బ్యాటరీ అనేది ఒక సిరీస్ ఆఫ్ గ్యాల్వానిక్ సెల్స్గా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇది ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్గా మనం తీసుకొని, అంటే గ్యాల్వానిక్ సెల్గా తీసుకొని మనము డిస్కస్ చేస్తాం. ఈ బ్యాటరీలో మన టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ కూడా చూద్దాం. ఫస్ట్ వాట్ ఈజ్ బ్యాటరీ అనే దానికి, ఇక్కడ బ్యాటరీ అంటే ఏంటి అనే దానికి చూద్దాం. ఓకే, సో బ్యాటరీ అంటే ఏంటి అంటే ఏ బ్యాటరీ ఈజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్. బ్యాటరీ ఏంటి? ఎలక్ట్రోకెమికల్ సెల్. ఓకే, ఆర్ సిరీస్ ఆఫ్ సెల్స్ దట్ ప్రొడ్యూస్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ని ప్రొడ్యూస్ చేసే సిరీస్ ఆఫ్ సెల్స్. యూ కెన్ సే గ్యాల్వానిక్ సెల్స్ అని కూడా అనొచ్చు అనమాట. గ్యాల్వానిక్ సెల్స్ అని కూడా అనొచ్చు. సో ఇందులో ఉండే ప్రిన్సిపల్ ఏంటంటే ఎనీ గ్యాల్వానిక్ సెల్ కుడ్ బి యూజ్డ్ యాజ్ బ్యాటరీ. అంటే గ్యాల్వానిక్ సెల్లే బ్యాటరీ అంటే అని. తర్వాత ఒక ఐడియల్ బ్యాటరీకి ఏమేం క్వాలిటీస్ ఉండాలి, ఒక బ్యాటరీకి ఏమేం క్వాలిటీస్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సెల్ ఫోన్కి కార్లో పెట్టే ఇంత బ్యాటరీ యాసిడ్ స్టోరేజ్, ఇంట్లో ఇన్వర్టర్లో ఉండే బ్యాటరీ తీసుకొచ్చి పెడతానంటే కుదరదు. అట్లనే మన సెల్ ఫోన్లో ఉండే బ్యాటరీ లేదా వాచ్లో వేసే బ్యాటరీని తీసుకుపోయి నేను కార్కి పెడతాను లేదా బైక్ పెడతానంటే కుదరదు. సో కాబట్టి దానికి కంపాటబిలిటీ ఉండాలి. మనకి ఎంత వెయిట్ ఉన్న మనము వెహికల్ని స్టార్ట్ చేయాలి లేదా దాన్ని వర్కింగ్లోకి తీసుకురావాలి అనే దాన్ని బట్టి దాంట్లో 1% ఉండేటట్టుగా చూసుకుంటారు బ్యాటరీ వెయిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆపరేట్ చేసే ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక థింగ్ 100 kgs ఉంటే అందులో 1% అంటే 1 kg వెయిట్ ఉన్న బ్యాటరీని పెడతారు. అది ఒక లెక్క అనమాట. సో అప్రాక్సిమేట్గా 1% ఉండేటట్టుగా చూస్తారు. ఇప్పుడు మన కార్ వెయిట్ ఒక టన్ ఉందనుకో, అంటే 1000 kgs ఉందనుకో, మనం ఒక 10 kg వరకు పెట్టుకోవచ్చు బ్యాటరీని. లేదు 1500 kgs ఉంది, 15 kgs వరకు, అట్లా ఒక లెక్క ప్రకారం చేస్తారు బ్యాటరీని. సో ఇక్కడ ఐడియల్ బ్యాటరీకి ఏముండాలి అంటే ఫస్ట్ అది రన్ డౌన్ అవ్వద్దు. అంటే నువ్వు పెట్టినాక స్లోగా డిశ్చార్జ్ అయిపోతూ పవర్ తగ్గొద్దు, ఇచ్చే పవర్ సేమ్ ఉండాలి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే వాచ్లో బ్యాటరీ వేస్తారు మీరు, వాచ్ నడుస్తూ నడుస్తూ ఒకరోజు ఆగిపోతుంది. అంతేగాని ఫస్ట్ రోజు కరెక్ట్ ఫాస్ట్గా నడిచి సెకండ్ డేకి వచ్చేసరికి కొంచెం స్లో టైం అయిపోయి థర్డ్ డేకి ఇంకా స్లో, ఫోర్త్ డేకి ఇంకా స్లో, అట్లా పోదు. మనం రిస్ట్ వాచ్కి పెడతాము, రన్ అయిన రోజు రన్ అవుతుంది, ఆగిపోతుంది అంతే. సో ఆ ఒక్కరోజు ఆగిపోయే ఒక్కరోజు ఏమైనా స్లో అయితే కావచ్చేమో, కానీ అంటే దాని వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వద్దు అనమాట. త్రూ అవుట్ ది లైఫ్ సిమిలర్ వోల్టేజ్ ఇస్తూ ఉండాలి, అదొక క్వాలిటీ ఉండాలి. సో ఇది ఇట్ షుడ్ బి నెవర్ రన్ డౌన్ అండ్ ప్రొడ్యూస్ యాన్ అన్చేంజింగ్ వోల్టేజ్. అదే నేను ఇప్పుడు చెప్పింది. సో బ్యాటరీ అనేది ఎట్లా ఉండాలి? అన్చేంజింగ్ వోల్టేజ్, అంటే వోల్టేజ్ చేంజ్ అవ్వకుండా ఉండాలి, వెంటనే రన్ డౌన్ అయిపోకూడదు, వెంటనే డిశ్చార్జ్ అవ్వకూడదు. ఓకే, తర్వాత ఇంకా ఏముండాలి అంటే ప్రాక్టికల్గా యూజ్ చేయాలంటే లైట్ వెయిట్ ఉండాలి, కాంపాక్ట్ ఉండాలి. అంతేగాని నేను బ్యాటరీ ఒక రూమ్ అంత బ్యాటరీ పెడతా అంటే కుదరదు. సో బ్యాటరీ కంపాటబుల్ ఉండాలి, తక్కువ సైజులో ఉండాలి, వెయిట్ తక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటరీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? సో బ్యాటరీస్ అంటే ఏంటో చెప్పాము, ఏం లేదండి, గ్యాల్వానిక్ సెల్. బ్యాటరీ ఈజ్ నథింగ్ బట్
galvanic cell. Okay. So how many types of batteries are there? So batteries are mainly two types. ఏమేమి ఉంటాయి ఈ బ్యాటరీస్ అని చూస్తే, ఈ బ్యాటరీస్లో మనం టూ టైప్స్ తీసుకోవచ్చు. ఒకటి వాట్ హ్యాపెండ్ రే, సో ఒకటి ప్రైమరీ బ్యాటరీ, ప్రైమరీ బ్యాటరీ. సెకండ్ది సెకండరీ బ్యాటరీస్. సో టూ టైప్స్ ఉంటాయి, ప్రైమరీ బ్యాటరీస్, సెకండరీ బ్యాటరీస్. ప్రైమరీ బ్యాటరీస్, సెకండరీ బ్యాటరీస్ అని టూ టైప్స్ ఉంటాయి. ఏంటి ప్రైమరీ బ్యాటరీ ఏంటి, సెకండరీ బ్యాటరీ ఏంటి అనేది చూస్తే, ప్రైమరీ బ్యాటరీ అంటే ఒకసారి డిశ్చార్జ్ అయిపోతే మళ్ళీ పనిచేయదు, అది డెడ్ అయిపోయినట్లే పడేయటమే. మన ఇప్పుడు ఇంట్లో వాల్ క్లాక్ ఉంది, దాంట్లో బ్యాటరీ వేస్తాము, బ్యాటరీ అయిపోతే తీసి పడేసి ఇంకోటి వేస్తాం, అంతేగాని దాన్ని రీఛార్జ్ చేయం. అంటే అగైన్ అండ్ అగైన్ యూజ్ చేయకుండా ఉంటే అది ప్రైమరీ బ్యాటరీ, నాట్ రీఛార్జబుల్. అదే నువ్వు సెల్ ఫోన్ బ్యాటరీ ఉంది, దాన్ని మళ్ళీ మళ్ళీ డిశ్చార్జ్ అయిపోగానే ఛార్జ్ చేస్తాం. ల్యాప్టాప్ ఉంది, ఛార్జ్ చేస్తాం. అందులో యూజ్ చేసే బ్యాటరీని సెకండరీ బ్యాటరీస్ అంటారు. అంటే సెకండరీ బ్యాటరీలో కెమికల్ రియాక్షన్స్ రివర్సిబుల్. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఒక డైరెక్షన్లో పోతే రియాక్షన్, మనం మళ్ళీ ఛార్జింగ్ పెట్టగానే రివర్స్ డైరెక్షన్లో రియాక్షన్ జరుగుతుంది అనమాట. సో అంటే రివర్సిబుల్ రియాక్షన్స్ జరిగితే అది సెకండరీ బ్యాటరీ అవుద్ది. ఓన్లీ ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుద్ది, మళ్ళీ బ్యాక్వర్డ్కి రాకపోతే అది సెకండరీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ బ్యాటరీస్ గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్ ద ప్రైమరీ బ్యాటరీ ద రియాక్షన్స్ అక్కర్స్ ఓన్లీ వన్స్. ప్రైమరీ బ్యాటరీలో అంటే యూజ్ అండ్ త్రో బ్యాటరీస్, ప్రైమరీ బ్యాటరీ అంటే యూజ్ అండ్ త్రో బ్యాటరీ, ఒక్కసారే జరుగుద్ది రియాక్షన్. ఇన్ ప్రైమరీ బ్యాటరీస్ ద రియాక్షన్ అక్కర్స్ ఓన్లీ వన్స్ అండ్ ఆఫ్టర్ యూజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ బ్యాటరీ బికమ్స్ డెడ్ అండ్ కెనాట్ బి రీయూజ్డ్ అగైన్. ఒకసారి యూజ్ చేసి డెడ్ అయిపోయింది అంటే ఇంకా రీయూజ్ చేయలేము, అలాంటి వాటిని ప్రైమరీ బ్యాటరీస్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వాచ్లో వాడే బ్యాటరీ, దాన్ని డ్రై సెల్ అంటారు లేదా లెక్లాంచి సెల్ అంటారు. లెక్లాంచి అనేది ఒక సైంటిస్ట్ ఆనర్గా ఇచ్చారు ఆ నేమ్. సో ద మోస్ట్ ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ టైప్ ఈజ్ ద డ్రై సెల్. మోస్ట్ ఫెమిలియర్ ది డ్రై సెల్. ఈ డ్రై సెల్ని లిక్లాంచే సెల్ అంటారు. ఇక్కడ ఈ డ్రై సెల్ని లిక్లాంచి సెల్ అంటారు. సో విచ్ ఈజ్ యూజ్డ్ కామన్లీ ఇన్ అవర్ ట్రాన్సిస్టర్స్, క్లాక్స్. ట్రాన్సిస్టర్స్ అంటే రేడియోస్ అలాంటివి ఉంటాయి కదా. సో ట్రాన్సిస్టర్స్లో, క్లాక్స్లో జనరల్గా మనం అవి వాడుతూ ఉంటాం. ఇది నేను తీసుకుంది మ్యాక్సిమం ఎన్సీఆర్టీ నుంచే, కాబట్టి మీరు ఏ డౌట్ లేకుండా ఇవి రాసుకోవచ్చు లేదా ఇదే వర్డ్స్ డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. ఏం చెప్పాము, ఇన్ ద ప్రైమరీ బ్యాటరీస్ ద రియాక్షన్ అక్కర్స్ ఓన్లీ వన్స్ అండ్ ఆఫ్టర్ యూజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ద బ్యాటరీ బికమ్స్ డెడ్, సో యూ కెనాట్ బి రీయూజ్డ్ అగైన్. మళ్ళీ యూజ్ చేయలేము, దాన్ని ప్రైమరీ బ్యాటరీస్ అంటారు. ఈ ప్రైమరీ బ్యాటరీస్లో లిక్లాంచి సెల్ ఉంది కదా. సెకండరీ బ్యాటరీ గురించి తర్వాత చూద్దాం. ప్రైమరీ బ్యాటరీలో లిక్లాంచి సెల్ ఉంది. ఈ లిక్లాంచి సెల్లో ఏమేమి ఉంటాయి, దాని కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది, ఆ సెల్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఏ రియాక్షన్స్ జరుగుతాయి. ఎప్పుడైనా ఏ సెల్ గురించి అడిగినా మిమ్మల్ని టూ థింగ్స్, వాట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఎట్ యానోడ్, వాట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఎట్ క్యాథోడ్, దట్ ఈజ్ వన్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ ఓవరాల్ రియాక్షన్ అండ్ వాట్ వోల్టేజ్ ఇట్ గివ్స్. సో ఆ క్వశ్చన్సే ఉంటాయి మ్యాక్సిమం బ్యాటరీస్లో. ఓకే, సో వర్కింగ్ ఆఫ్ బ్యాటరీ. ఈ బ్యాటరీ వర్క్ చేయాలంటే ఎట్లా వర్క్ చేస్తుంది, యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది,
సెల్ రియాక్షన్ ఏంటి, దట్ ఈస్ ఓవరాల్ రియాక్షన్. ఇక్కడ మీరు లెక్లాంచ్ డ్రై సెల్ తీసుకుంటున్నాం. ఇక్కడ నేను చెప్పేది డ్రై సెల్. సో ఐఎమ్ టేకింగ్ అబౌట్ డ్రై సెల్. ద సెల్ కన్సిస్ట్స్ ఆఫ్ a zinc container that also the cell consists of a zinc container that also acts as anode. ఇక్కడ జింక్ కంటైనర్ ఉంటుంది సెల్లో. ఇది ఒక జింక్ కంటైనర్. ఇందులో ఏముంది అంటే జింక్ ఉంది. జింక్తో ఫిల్ చేసి ఉంచుతారు. ఒక జింక్ కంటైనర్ ఉంటుంది. నేను మీకు డయాగ్రామ్ కూడా చూపిస్తాను. సో జింక్ కంటైనర్. ద సెల్ కన్సిస్ట్ ఆఫ్ జింక్ కంటైనర్ దట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ యానోడ్. అంటే ఇప్పుడు ఇది ఎట్లా పనిచేస్తుంది? యానోడ్ లాగా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ యానోడ్. అండ్ ద క్యాథోడ్ ఈజ్ ఏ గ్రాఫైట్ రాడ్. ఇది ఒక గ్రాఫైట్ రాడ్ అనమాట. సో ఏ గ్రాఫైట్ రాడ్, ఇది గ్రాఫైట్ రాడ్ అన్నాం, విచ్ ఈజ్ సరౌండెడ్ బై పౌడర్డ్ మెగ్నీషియం డయాక్సైడ్. ఇక్కడ పౌడర్డ్ మెగ్నీషియం డయాక్సైడ్తోని ఇదంతా ఉంటుంది అనమాట. ఇదంతా పౌడర్డ్ మెగ్నీషియం డయాక్సైడ్. ఇందులో కార్బన్ కూడా కలుపుతారు. ఈ మొత్తం కలిపి ఏమవుద్ది అంటే క్యాథోడ్గా చెప్తాం. ఇదంతా క్యాథోడ్ అంటాం మనం. దిస్ ఈజ్ కాల్డ్ క్యాథోడ్. ఇప్పుడు దీని మధ్యలో అమ్మోనియం క్లోరైడ్ అనే ఎలక్ట్రోలైట్ని మనం ఉంచుతాం. ఎలక్ట్రోలైట్ ఇది అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్. ఇందులో కొంచెం జింక్ కూడా ఉంటుందన్నమాట. సో జింక్ అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మధ్యలో కార్బన్ చుట్టూ MnO2 ఉంది. ఇక్కడ అమ్మోనియం క్లోరైడ్ అనేది ఎలక్ట్రోలైట్గా పనిచేస్తుంది. జింక్ అనేది యానోడ్గా పనిచేస్తుంది. ఇదేమో క్యాథోడ్గా పనిచేస్తుంది. ఓకే, క్యాథోడ్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతాయి ఇక్కడ రియాక్షన్స్? మీరు సెల్ చూస్తే, మీరు బ్యాటరీ చూస్తే మధ్యలో ఒకటి రాడ్ లాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడండి, మధ్యలో రాడ్ లాగా ఉంటుంది. అది గ్రాఫైట్ రాడ్. సో దాని చుట్టూ బ్లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం యూసేజ్ అయిన తర్వాత తిప్పుతాం, కొత్తది కొనుక్కొచ్చి ఇప్పం. యూసేజ్ అయిన తర్వాత తిప్పుతాం కాబట్టి మొత్తం బ్లాక్గా అయిపోయి ఉంటుంది. అది కార్బన్ పౌడర్ MnO2 కలుపున్న మిక్చర్ అనమాట. ఇందులో ఏముంటుందంటే MnO2 ప్లస్ కార్బన్, ఈ మిక్చర్ ఇది. సో ఇక్కడ ఏముంది? అమ్మోనియం క్లోరైడ్. ఇది ఎలక్ట్రోలైట్గా పనిచేస్తుంది. అమ్మోనియం క్లోరైడ్ ఏంటంటే ఎలక్ట్రోలైట్గా పనిచేస్తుంది. ఓకే, అమ్మోనియం క్లోరైడ్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోలైట్, రైట్? ఇప్పుడు ఇది డయాగ్రామ్గా చూపిద్దాం. ఇది సెల్. ఇక్కడ మనకి వైట్గా కనిపిస్తుంది కదా, ఇది రాడ్. ఇది గ్రాఫైట్ రాడ్ అనమాట. సో ఈ రాడ్ ఏంటి? గ్రాఫైట్ రాడ్. ఈ గ్రాఫైట్ రాడ్ చుట్టూ ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో ఉంది కదా, ఈ ఎల్లో కలర్లో ఉన్నది ఈ పార్ట్ వరకేమో ఇక్కడ నేను డార్క్ చేసేదేమో MnO2 పేస్ట్ అనమాట. MnO2 పేస్ట్. ఓకే, MnO2 పేస్ట్. తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో NH4Cl అండ్ కార్బన్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఇది మరి ఇక్కడ ఏంటి అంటే ఈ పింక్ కలర్ లాగా, లైట్ పింక్ పర్పుల్ కలర్ లాగా ఉంది కదా, ఇది యానోడ్, జింక్ ఇన్నర్ కేస్. ఈ పైన బ్లూ కలర్లో ఉన్నది మనకి పైన ఇచ్చే స్టీల్ కవర్ అనమాట, స్టీల్ ఉండేది. సో ఈ ఎల్లో కలర్లో ఉండేది అమ్మోనియం క్లోరైడ్ అండ్ కార్బన్. ఎల్లో కలర్ యువతల కొంచెం బ్లాక్ దగ్గరలో ఉండేది MnO2 కార్బన్. ఈ గ్రాఫైట్ రాడ్ MnO2. గ్రాఫైట్ రాడ్ చుట్టూ MnO2 ఉంటుంది. దాని చుట్టూ NH4Cl కార్బన్ ఉంటుంది. దాని చుట్టూ జింక్ ఉంటుంది. దాని చుట్టూ సో మీకు స్టీల్ కవర్ లాంటిది ఇస్తారు, లీక్ అవ్వకుండా పేస్ట్. ఓకే, సో ఇది మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చింది ఇది డయాగ్రామ్. ఇక్కడ ఏం జరుగుద్ది రియాక్షన్ అంటే, సో యానోడ్ దగ్గర ఏం జరుగుద్ది, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుద్ది, ఇది మనం చేయాల్సింది. యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే
జింక్ కదా ఉంది, జింక్ సాలిడ్ కదా ఉంది. ఈ జింక్ సాలిడ్ ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ జింక్ సాలిడ్ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు Zn+2గా మారిపోతుంది. Zn+2 + 2 electrons. So anode given electrons. So after that what happens is cathode. At cathode what is there? MnO2 and carbon is there, but MnO2 ఇక్కడ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో MnO2 ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఎవరు? NH4Cl. ఈ NH4+ తోని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ NH4+, ఇది ఎలక్ట్రోలైట్. బై టేకింగ్ ఎలక్ట్రాన్ it gets converted as MnOOH plus NH3. Of course, this NH3 gas and MnOOH again reacts and Mn2O3 also will form. Ikkada in any battery, what exact reaction takes place, no one is known. ఎవరికి తెలియదు. ఇంతవరకు ఎగ్జాక్ట్గా జరిగే రియాక్షన్ ఎవరికి తెలియదు. అప్రాక్సిమేట్ రియాక్షన్స్ వీఆర్ రైటింగ్. కాబట్టి డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, జింక్ ఈజ్ గివింగ్ ఎలక్ట్రాన్, MnO2 NH4 ఈజ్ టేకింగ్ ఎలక్ట్రాన్స్. అది తెలవాలంతే. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రియాక్షన్ ఇస్తారు. ఆ రియాక్షన్ డిఫరెంట్ మేనర్లో చెప్తారు. ఇప్పుడు కొంతమంది MnOOH NH3 కలిసి తర్వాత Mn2O3 ఫామ్ అయ్యేది ఇస్తారు. ఓకే, అది కూడా మీకు చెప్తాను, నెక్స్ట్ పేజీలో ఉంటుంది అది కూడా. సో ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఓవరాల్ రియాక్షన్ మిమ్మల్ని రాయమంటే జింక్ రాయాలి లెఫ్ట్ సైడ్ సాలిడ్, అండ్ MnO2 రాయాలి లెఫ్ట్ సైడ్, అండ్ NH4+ రాయాలి. రైట్ సైడ్ వచ్చేసి Zn+2 ప్లస్ MnOOH రాయాలి. MnOOH ఇది అప్రాక్సిమేట్ రియాక్షన్ విచ్ అక్కర్స్ ఇన్ డ్రై సెల్. వన్స్ ఇది అయిపోయింది అంటే మళ్ళీ రివర్స్ చేయలేము ఈ రియాక్షన్. వీ కెనాట్ రివర్స్ దిస్ రియాక్షన్. ఓకే, నౌ చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది రియాక్షన్ అనేది ఇక్కడ మళ్ళీ చెప్పాను మీకు. ద రియాక్షన్ ఎట్ ద క్యాథోడ్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్. క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇన్ పార్ట్ బికాస్ మోర్ దెన్ వన్ రియాక్షన్ అక్కర్స్. సింగిల్, ఇందాక నేను చెప్పినంత సింపుల్గా సింగిల్ రియాక్షన్ జరగదు. కాంప్లెక్స్ రియాక్షన్స్, మోర్ దెన్ వన్ కైండ్ ఆఫ్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది అని చెప్తాను. ద సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ దట్ అక్కర్స్ ఎట్ ద క్యాథోడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. ఏం జరుగుద్ది అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇది యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఇచ్చారు, క్యాథోడ్ దగ్గర కాదు. క్యాథోడ్ దగ్గర జింక్ Zn+2గా మారుతుంది. ఇది యాక్చువల్గా యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్. యానోడ్ ఏ సిరీస్ ఆఫ్ రియాక్షన్ దట్ అక్కర్స్ ఎట్ ద యానోడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. MnO2 ఉంది సాలిడ్, NH4Cl ఉంది అక్వాస్. ఇది 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. ఎక్కడి నుంచి తీసుకుంటుంది సార్ 2 ఎలక్ట్రాన్స్? క్యాథోడ్ Zn ఇస్తుంది కదా, జింక్ ఇచ్చింది తీసుకుంటుంది. యానోడ్ దగ్గర కాంప్లెక్స్ రియాక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. ఓకే, Mn2O3 చూడండి, ఇక్కడ Mn2O3 ఇందాక నేను చెప్పింది చూడండి. హియర్ జస్ట్ MnOOH, బట్ హియర్ Mn2O3 solid and NH3 aqueous, H2O liquid and 2Cl- is formed. సో MnO2 NH4Cl ఎలక్ట్రాన్స్ తీసుకొని Mn2O3గా మారింది. ఇందాక మనం MnOOH రాసాం. అట్లా రాయొచ్చు, MnOOH మళ్ళీ NH3 కలిసి Mn2O3 ఫామ్ అవుతుంది. ఇట్లయినా రాసుకోవచ్చు. ఓవరాల్ రియాక్షన్ కావాలి ఇప్పుడు నాకు. సో కంక్లూజన్ చెప్పండి సార్, ఓవరాల్ రియాక్షన్ ఏంటి అంటే ఇది రాసుకోవచ్చు. ఏంటిది? MnO2 NH4Cl ఈ రెండు, జింక్ ఇదేమో యానోడిక్ రియాక్షన్లో యానోడ్ దగ్గర జింక్ Zn+2గా మారింది. అవును, యానోడ్ అని చెప్పానంటే క్యాథోడిక్ రియాక్షనే కదా. సారీ ఐఎమ్ సారీ, నేను కరెక్ట్ తప్పు రాసిన అనుకోని నేను చెప్పిన. క్యాథోడిక్ రియాక్షనే, క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షనే అది. యానోడ్ అంటున్నా, యానోడ్ దగ్గర జింక్ కదా Zn+2గా మారేది. ఇది యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్. ఇది Zn+2 అది సింపుల్గానే ఉంటుంది. క్యాథోడ్ దగ్గర రియాక్షన్దే కాంప్లెక్స్. MnO2 NH4Cl గివ్స్ Mn2O3 2NH3. సో ఇప్పుడు ఇక్కడ క్యాథోడ్ దగ్గర MnO2 + 2NH4Cl వస్తుంది,
అంటే రియాక్ట్ అవుతుంది. యానోడ్ దగ్గర జెడ్ఎన్ ఏమో Zn+2గా మారుతుంది. MnO2 ఏమో Mn2O3గా మారుతుంది. ఓకే, ఇది జరిగే రియాక్షన్. ఇది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, ఇది తీసుకుంటుంది. మొత్తం మీద ఆ ఎలక్ట్రాన్ చేంజ్ అనేది జరగాలి. అది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగితే కరెంట్ పాస్ అయినట్లే. ఇది డ్రై సెల్కి సంబంధించిన ఈక్వేషన్. మీరు ఇది కాంప్లికేటెడ్ అనుకుంటే ఎన్సీఆర్టీలో రాసిన దానిలాగా ఇందాక నేను మీకు చెప్పాను కదా, అది ఇది రాసేసుకుంటే సరిపోతుంది. సింపుల్ రియాక్షన్, ఇది ఎన్సీఆర్టీ రియాక్షన్. Zn+2+2 ఎలక్ట్రాన్, MnO2 NH4+, ఇంకా Cl- ఇవన్నీ అటుపక్క ఇటుపక్క Cl- రాసే బదులు వాళ్ళు రాయలేదు, ఏం మారలేదు కాబట్టి Cl-. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద Cl-, దట్స్ వై నీడ్ నాట్ టు రైట్. MnO2 + NH4+ plus electron gives MnOOH NH3. That's it. That is the simple way to express. అందుకే ఎన్సీఆర్టీలో అది ఇచ్చారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఇది కూడా గ్యారంటీ 100% ఇదేనా సార్ అంటే నో. అప్రాక్సిమేట్ రియాక్షన్, దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ రియాక్షన్. ఇంకా ఎవరు తెలుసుకోలే, మీలో ఎవరైనా తెలుసుకుంటే హ్యాపీ. రైట్. సో నెక్స్ట్ సెకండ్ సెల్, అంటే సెకండరీ బ్యాటరీ కాదు, ప్రైమరీ బ్యాటరీలో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఒకటి డ్రై సెల్, రెండోది మెర్క్యూరీ సెల్, దాన్నే బటన్ సెల్ అంటారు. ఇది మనకి రిస్ట్ వాచెస్లో, తర్వాత హియరింగ్ ఎయిడ్స్లో, తర్వాత మనకి ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న మిషన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ వాటిలో ఉంటాయి. ఈవెన్ మనకి మైక్రోఫోన్ వాటిలో కూడా ఈ బటన్ సెల్సే ఎక్కువ వాడతాము. అయితే మెర్క్యూరీ సెల్ వాడుతున్నారా సార్ అంటే నో, వేరే ఇస్తున్నారు. బట్ ఫస్ట్ మెర్క్యూరీతో చేశారు, వీటిని మెర్క్యూరీ సెల్స్ అంటారు ఈ బటన్ సెల్స్ని. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ మెర్క్యూరీ సెల్. ఇప్పుడు మనం చెప్పబోయేది మెర్క్యూరీ సెల్. ఈ మెర్క్యూరీ సెల్ దేనికి యూజ్ చేస్తారు అంటే, తక్కువ కరెంట్ యూజ్ చేసుకునే డివైసెస్ ఏముంటాయో, అందుకే చెప్పాను రిస్ట్ వాచెస్, స్మార్ట్ వాచెస్. సో తక్కువ కరెంట్, స్మార్ట్ వాచెస్ కాదు, స్మార్ట్ వాచెస్ ఇప్పుడు రీఛార్జబుల్, అవి రీఛార్జబుల్ కానివి మనకి డిజిటల్ లాగా వచ్చేటి. ఇంతకుముందు ఐడియా ఉందా? నెంబర్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా వచ్చి డిస్ప్లే అయిపోతూ ఉంటాయి నెంబర్స్. అప్పట్లో వచ్చింది ఎలక్ట్రిక్ వాచ్ లాగా అని పెట్టుకునేవాళ్ళం అప్పట్లో. సో అవి వాటిలో ఈ బ్యాటరీస్ ఉంటాయి అన్నమాట, బటన్ బ్యాటరీస్. అట్లా ఇప్పుడు మన కార్ రిమోట్లో వాటిలో కూడా బటన్ బ్యాటరీసే ఉంటాయి. సో దేనికి సూటబుల్ ఇవంటే, సూటబుల్ ఫర్ లో కరెంట్ డివైజెస్ లైక్ హియరింగ్ ఎయిడ్స్, అంటే చెవిటి మెషిన్లు ఉంటాయి కదా అవి, తర్వాత వాచెస్ ఎట్సెట్రా. ఇందులో ఏముంటుంది, జింక్ మెర్క్యూరీ ఎమాల్గమ్ యాజ్ యానోడ్గా పనిచేస్తుంది. ఇందులో జింక్ మెర్క్యూరీ ఎమాల్గమ్ అంటే జింక్ని మెర్క్యూరీని కలిపితే 2 మెటల్ కదా, మెర్క్యూరీ మెటల్, జింక్ మెటల్, జింక్ ఎమాల్గమ్ అంటారు. సోడియం మెర్క్యూరీ కలిపితే సోడియం ఎమాల్గమ్ అంటారు. ఓకే, మెర్క్యూరీతో ఏ మెటల్ కలిసినా ఆ మెటల్ ఎమాల్గమ్గా చెప్తాం. ఇప్పుడు ఇక్కడ జింక్తో మెర్క్యూరీ కలిపితే దిస్ ఈజ్ కాల్డ్ జింక్ ఎమాల్గమ్. సో హియర్ ద మెర్క్యూరీ జింక్ ఎమాల్గమ్ used as anode and paste of mercuric oxide and carbon used as cathode. So that means here the anode is zinc amalgam, mercury zinc కలిసి ఉంటే జింక్ అమాల్గమ్ అంటారు. దీన్ని యానోడ్గా యూజ్ చేస్తాం. క్యాథోడ్గా యూజ్ చేసేది ఏంటి అంటే, ద క్యాథోడ్ ఈజ్ మెర్క్యూరిక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ మిక్చర్. సో గ్రాఫైట్ ఆర్ కార్బన్, యూ కెన్ టేక్ కార్బన్ HGO మిక్చర్ని క్యాథోడ్గా తీసుకుంటాం, యానోడ్గానేమో జింక్ ఎమాల్గమ్. ఇక్కడ సో యానోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుద్ది, క్యాథోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుద్ది, హియర్ ఐ షోడ్. సో దిస్ ఈజ్ జింక్ ఎమాల్గమ్. వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ 2OH- it gives ZnO solid and H2O and 2 electrons. It gives how many electrons? 2 electrons. Now here HGO plus H2O, by taking 2 electrons, it gives mercury liquid and 2OH-. So overall reaction, if you take this 2OH- gets cancelled, H2O gets cancelled, 2 electrons gets cancelled. Then what will be the overall reaction? What will be the overall reaction here? See here, zinc mercury amalgam plus HGO. So these are cancelled out. Next ZnO plus Hg. That's it. Zinc plus HGO gives ZnO plus Hg.
ఇంకా సింపుల్గా రాయాలంటే ఇట్లా రాసుకోవచ్చు. జింక్ ప్లస్ హెచ్జిఓ గివ్స్ ZnO ప్లస్ Hg లిక్విడ్. అంతే, సింపుల్. జింక్ మెర్క్యూరిక్ ఆక్సైడ్తో కలిసి ఆక్సిజన్ జింక్కి వచ్చేసింది, మెర్క్యూరీ ఫ్రీ అయిపోయింది. అంటే ఇక్కడ మెర్క్యూరిక్ ఆక్సైడ్లో మెర్క్యూరీ +2లో ఉంది, 0కి వచ్చింది. జింక్ 0లో ఉంది, +2లోకి వెళ్ళింది. అంటే Zn gets converted into Zn+2 by giving 2 electrons. Hg+2 gets converted into Hg by taking 2 electrons. So the transfer of 2 electrons taken place. This is the structure of mercury cell. This is the structure of mercury cell. దీని వోల్టేజ్ ఎంత ఉంటుందంటే 1.3 volts ఉంటుంది. మరి ఇందాక డ్రై సెల్కి చెప్పలేదు సార్, డ్రై సెల్కి చెప్పలేదు అంటే మీకు డ్రై సెల్కి 1.2 నుంచి మీరు 4 volts దాకా ఉన్నాయి. 3 volts 4 volts ఇట్లా ఉన్నాయి. బ్యాటరీస్, డిఫరెంట్ బ్యాటరీస్ ఉన్నాయి డ్రై సెల్స్. ఓకే, ఇది 1.3 volts ఉంటుంది జనరల్గా. ఇక్కడ గ్యాస్కెట్ ఒకటి ఉంటుంది, ఇక్కడ సపరేటర్ ఎల్లో కలర్లో ఉన్నది సపరేటర్ ఇది. ఓకే, ఇదేమో క్యాథోడ్. క్యాథోడ్ అంటే HgO కార్బన్ మిక్చర్. ఈ రెడ్ కలర్లో ఉన్నదేమో యానోడ్, అంటే జింక్ ఎమాల్గమ్ ఇక్కడ తీసుకున్నారు. ఓకే, ఇది యానోడ్ క్యాప్ అంటారు. పైన ఒక క్యాప్, స్టీల్ క్యాప్ ఉంటుంది, యానోడ్ క్యాప్ ఉంటుంది. యానోడ్ క్యాథోడ్ కలవకుండా మధ్యలో గ్యాస్కెట్ ఉంటుంది అనమాట, ఒక రబ్బర్ లాంటిది, ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఓకే, ఇది మెర్క్యూరీ సెల్. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు ఒకటే పర్ఫెక్ట్ పొటెన్షియల్ని ఇస్తుంది. వాచ్లో అదే మీకు సడన్గా ఆగిపోతాయి. ఎందుకు అంటే అప్పటి వరకు పనిచేసి ఒక్కసారి డెడ్ అవుతాయి అనమాట. స్లోగా డిశ్చార్జ్ అవ్వడం ఉండదు ఇందులో. ఎందుకు అట్లా కాదు సార్, ఇందులో ఎందుకు అట్లా ఉండదు అంటే ఇక్కడ అయాన్స్ ఉండవు ఇందులో, ఓన్లీ న్యూట్రల్ మాలిక్యూల్స్ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు సేమ్ పొటెన్షియల్ మెయింటైన్ చేస్తుంది, సేమ్ వోల్టేజ్ ఇట్ గివ్స్ అప్ టు ద లాస్ట్ మినిట్. ద రీజన్ ఈజ్ హియర్ దేర్ ఈజ్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అయాన్స్, ఓన్లీ molecules. In overall reaction only molecules are there. In overall reaction only molecules are there. Okay, next. So the overall reaction is this one. Zinc Hg plus HgO solid gives ZnO Hg. So the cell potential is approximately 1.35 volts. So 1.3 and rasam kada 1.35 volts and remains constant during its life. Constant ga istadi 1.35. As the overall reaction does not involve any ion, నేను ఇప్పుడు చెప్పింది, in solution whose concentration can change during its lifetime. సో ఇక్కడ అయాన్స్ ఏమి లేవు. అయాన్స్ ఉంటే సొల్యూషన్లో వాటి కాన్సన్ట్రేషన్ చేంజ్ అయ్యి మనకి వోల్టేజ్ మారేది, కానీ ఇక్కడ అలాంటిది ఏమీ ప్రాబ్లం లేదు అని. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైమరీ సెల్స్, ప్రైమరీ బ్యాటరీస్. ఇంకా పోతే సెకండరీ బ్యాటరీస్. సెకండరీ బ్యాటరీస్ అంటే రివర్సబుల్, డిశ్చార్జ్ అయితే మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. అలాంటి బ్యాటరీస్ని మనం సెకండరీ బ్యాటరీస్ అంటారు. సెకండరీ బ్యాటరీస్లో బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ సెకండరీ బ్యాటరీస్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ. లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సెకండరీ బ్యాటరీ. ఫస్ట్ వాట్ ఈజ్ సెకండరీ బ్యాటరీ? సెకండరీ బ్యాటరీ అంటే ఏంటి అంటే ఏ సెకండరీ సెల్ ఆఫ్టర్ యూజ్ కెన్ బి రీఛార్జ్డ్ బై పాసింగ్ కరెంట్ త్రూ ఇట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఒకసారి యూజ్ చేసినాక సెకండరీ సెల్ని ఒకసారి యూజ్ చేసిన తర్వాత కెన్ బి రీఛార్జ్డ్, మళ్ళీ రీఛార్జ్ చేయొచ్చు బై పాసింగ్ కరెంట్ త్రూ ఇట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగైన్. ఇంకా సింపుల్గా రాయాలి ఇక్కడ. ఇంతసారి ఇది యాజిటీజ్గా ఏమి ఇస్తాం సార్ అంటే, ఒక్కొక్కసారి యాజిటీజ్గా ఇచ్చినా పర్లేదు, లేదు సింపుల్గా రాయాలి సార్ నాకు అంటే, batteries which can be used again and again by charging are called secondary batteries. Finish. Secondary batteries.
మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తే దాన్ని సెకండరీ బ్యాటరీ అంటాం. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ. ఇది అందరూ చూసే ఉంటారు, కార్లలో వాటిలో ఉంటుంది. వీటిలో ఏం చేస్తారంటే స్పాంజ్ లెడ్ అనేది లెడ్ గ్రిడ్స్, ఇది ఇప్పుడు ఒక లెడ్ గ్రిడ్ ఇది. ఓకే, ఇది నెగిటివ్ ప్లేట్. ఈ బ్లూ కలర్లో ఉన్నది నెగిటివ్ ప్లేట్, ఈ కలర్లో ఉన్నది కొంచెం క్రీమ్ కలర్ లాగా ఉన్నది పాజిటివ్ ప్లేట్ అనమాట. ఓకే, ఈ బ్లూ కలర్లో ఉన్న నెగిటివ్ ప్లేట్లో స్పాంజ్ లెడ్ ఉంటుంది. స్పాంజ్ లెడ్ ఇక్కడ రాసాం చూడండి. నెగిటివ్ ప్లేట్స్ లెడ్ గ్రిడ్స్ ఫిల్డ్ విత్ స్పాంజ్ లెడ్తో ఫిల్ చేస్తారు. ఇక్కడ పాజిటివ్ ప్లేట్స్ లెడ్ గ్రిడ్స్ ఫిల్డ్ విత్ PbO2. ఇక్కడేమో PbO2 ఉంటుంది వీటిలో, పాజిటివ్ వాటిలో. ఇప్పుడు వీటిలో PbO2 ఉంటుంది, ఇక్కడేమో స్పాంజ్ లెడ్ ఉంటుంది. ఇవి ఆల్టర్నేట్గా పెడతారనమాట. ఈ బ్లూ కలర్ అన్నీ ఒక దగ్గర కనెక్ట్ చేస్తారు, అది నెగిటివ్ యానోడ్. ఈ క్రీమ్ కలర్లో ఉన్నవన్నీ ఒక దగ్గర కనెక్ట్ చేస్తారు, అది క్యాథోడ్ అవుతుంది. ఇవన్నీ గ్రిడ్స్ ఆల్టర్నేట్గా పెడతారు, పాజిటివ్ నెగిటివ్ ప్లేట్స్ ఉంటాయి. వీటిలో H2SO4 38% సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఫిల్ చేస్తారు వీటిలో. ఈ 38% సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫిల్ చేస్తే దాని డెన్సిటీ అప్పుడు 1.3 ఉంటుంది డెన్సిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అనొచ్చు, దాని డెన్సిటీ అనే దానికంటే స్పెసిఫిక్ గ్రావిటీ అంటే కరెక్ట్. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ యాసిడ్ అని చెప్తే బెటర్ అది. సో ఎంత ఉంటుంది స్పెసిఫిక్ గ్రావిటీ అంటే 1.3 ఉంటుంది. సో 38% సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇందులో పోస్తారు. ఇప్పుడు మనం బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అయ్యి ఉంది, 38% సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉందంటే ఛార్జ్ అయ్యి ఉన్నట్టే. 1.3 డెన్సిటీ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ 1.3 ఉందంటే ఛార్జ్డ్, కంప్లీట్గా ఛార్జ్ అయి ఉన్న బ్యాటరీ. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తున్నాం అనుకోండి, డిశ్చార్జ్ అయిపోతుంది కదా. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాటర్గా మారుతుంది. H2SO4 ఏమవుతుందంటే వాటర్గా చేంజ్ అవుతుంది. చూపిస్తా కెమికల్ రియాక్షన్స్లో. వాటర్గా చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, స్పెసిఫిక్ గ్రావిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఈ స్పెసిఫిక్ గ్రావిటీ 1.3 నుంచి 1.2కి వచ్చింది అనుకోండి. 1.3 నుంచి 1.2కి వచ్చింది అనుకోండి స్పెసిఫిక్ గ్రావిటీ. సో 1.2కి వచ్చిందంటే డిశ్చార్జ్ అయిపోయిందని అర్థం, వాటర్ ఎక్కువ అయిపోయింది అందులో. మళ్ళీ ఛార్జ్ చేయాలి. ఛార్జ్ చేసేటప్పుడు ఏమవుద్ది, H2SO4గా మారుతుంది. మళ్ళీ 1.3కి వచ్చినప్పుడు ఛార్జ్ అయినట్లు అనమాట. సార్ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరగాలి, క్యాథోడ్ దగ్గర రిడక్షన్. అంటే యానోడ్ దగ్గర లెడ్ సల్ఫేట్గా మారుతుంది, మరి క్యాథోడ్ దగ్గర లెడ్ డయాక్సైడ్ లెడ్ సల్ఫేట్గా మారుతుంది. ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ చూడండి. సో ద సెల్ రియాక్షన్స్ వెన్ ద బ్యాటరీ ఈజ్ ఇన్ యూజ్ అంటే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, బ్యాటరీని వాడుతున్నాం మనం, సెల్ ఫోన్ వాడుతున్నాం. ఆర్ గివెన్ బిలో. యానోడ్ దగ్గర ఏం జరుగుతుందో ఇక్కడ ఇచ్చాను చూడండి. యానోడ్ దగ్గర ఏమవుద్ది, స్పాంజ్ లెడ్ అనమాట, సాలిడ్ స్పాంజ్ లెడ్. SO4-2తోని. SO4-2 ఎక్కడిది సార్, సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపాం కదా, వీ యాడెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. నో, బై యాడింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ దిస్ లెడ్ రియాక్ట్స్ విత్ SO4-2 and gives PbSO4, okay, PbSO4 and gives 2 electrons, lead sulfate and gives 2 electrons. After that PbO2 solid is there, no, H2SO4 aqueous solution to react అవుతుంది, H plus SO4-2, and by taking 2 electrons it gets converted into PbSO4 and 2H2O. Here what happens, just see here, at anode this Pb gets converted as PbSO4 by losing 2 electrons. ఇక్కడ Pbలో 0 oxidation state in PbSO4 plus 2. So Pb02 plus 2 increased by losing 2 electrons. That's why it is anodic reaction. At cathode, PbO2 in PbO2 Pb oxidation state is plus 4, gets converted into PbSO4. So in both oxidation, anode and cathode, in both reactions PbSO4 is formed. So here Pb plus 2, here plus 4 to plus 2, that means here it is taken 2 electrons. So Pb by giving 2 electrons converted into Pb plus 2, Pb plus 4 by taking 2 electrons gets converted into Pb plus 2. That's why it is cathodic reaction, this is
anodic reaction. చూడండి, PbO2 gets converted into PbSO4. Pb gets converted into PbSO4. Then overall reaction, what is the overall reaction? So PbO2 and H2SO4 gives PbSO4 and H2O. So overall here what is happening, just see here what is happening. This H2SO4 aqueous gets converting into water. H2SO4 during the discharging of battery, ఈ H2SO4 H2Oగా మారిపోతుంది అనమాట. ఇక్కడ వోల్టేజ్ మీకు 1.5 వోల్ట్స్ నుంచి బ్యాటరీస్ 6 వోల్ట్స్ 12 వోల్ట్స్ వరకు ఉన్నాయి. సిరీస్లో కలపడమే కదా, కలుపుతూ ఉంటే పెరిగిపోతూ ఉంటుంది వోల్టేజ్. సో వోల్టేజ్ మీకు 1.5 నుంచి 12 వరకు ఉన్నాయి వోల్టేజ్. ఎక్కువ ఉండేది 3 to 6, ఎక్కువ ఉండే బ్యాటరీస్ 3 to 6 అనమాట. సో H2SO4 H2Oగా మారింది. సార్ మరి ఇది ఛార్జ్ చేస్తే డిశ్చార్జ్ అయిపోయింది, మొత్తం వాటర్గా మారిపోతుంది, మరి అప్పుడు మళ్ళీ ఛార్జ్ చేయాలి, ఏమైంది? రివర్స్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది ఆక్సిడైజ్ అయింది, క్యాథోడ్ దగ్గర రెడ్యూస్ అయింది కదా, PbO2 PbSO4 అయింది కదా. నువ్వు ఛార్జ్ చేసేటప్పుడు PbSO4 PbO2 అయ్యేది యానోడ్ అవుతుంది, రివర్స్ అయిపోతాయి. ఎందుకు? Pb+2 Pb+4 అయిందంటే 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కదా. సో ఈ రియాక్షన్ రివర్స్ అయిపోగానే యానోడ్ అవుతుంది, ఇది క్యాథోడిక్ రియాక్షన్ అయింది. క్యాథోడిక్ రియాక్షన్లో PbSO4 Pbగా మారుతుంది. యానోడిక్ రియాక్షన్లో ఇక్కడ క్యాథోడ్ యానోడ్ అవుతుంది, యానోడ్ క్యాథోడ్ అవుతుంది రివర్స్ అయినప్పుడు, అంతే కదా. ముందుకెళ్ళేటప్పుడు యానోడ్, వెనక్కి వచ్చినప్పుడు క్యాథోడ్ అవుతుంది. సో PbSO4 PbO2గా యానోడ్ దగ్గర మారుతుంది, PbSO4 Pbగా క్యాథోడ్ దగ్గర మారుతుంది. క్యాథోడ్ యానోడ్ అంటే ఏం లేదు, మనకి ఆక్సిడేషన్ జరిగేది యానోడ్, రిడక్షన్ జరిగేది క్యాథోడ్. అంటే ఎలక్ట్రాన్స్ ఇచ్చేది యానోడ్, తీసుకునేది క్యాథోడ్. ఇక్కడ మారిపోతాయి అనమాట. ఇందాక మనం మైనస్ని యానోడ్ ప్లస్ని క్యాథోడ్ అన్నాం బ్యాటరీ వాడేటప్పుడు. రీఛార్జ్ చేసేటప్పుడు ఎలక్ట్రోలైటిక్ సెల్ అవుతుంది అది, అంటే మైనస్ క్యాథోడ్ అవుతుంది ప్లస్ యానోడ్ అవుతుంది అనమాట, రివర్స్ అయిపోతాయి రియాక్షన్స్. ఓకే, సో ఇట్లా మనం తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా మీకు నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులో నేను ఛార్జింగ్ కూడా తీసుకున్నాను చూడండి. ఆన్ ఛార్జింగ్ ద బ్యాటరీ the reaction is reversed and PbSO4 on anode and cathode is converted. PbSO4 యానోడ్ దగ్గర PbSO4 కన్వర్ట్ అయ్యింది, క్యాథోడ్ దగ్గర కూడా PbSO4 కన్వర్ట్ అవుతుంది. సో PbSO4 on anode and cathode is converted into lead and PbO2 respectively. అంటే యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది? PbSO4 అంటే Pb+2, యానోడ్ అంటే ఆక్సిడైజ్ అవ్వాలిగా, PbO2గా మారుతుంది, అంతే కదా. PbSO4 PbO2గా మారుతుంది. యాక్చువల్గా ఇది ఏంటి? ఇంతకుముందు మనం డిశ్చార్జ్ చేసేటప్పుడు ఏంటిది? క్యాథోడ్. ఇది మనం బ్యాటరీ డిశ్చార్జ్ చేసేటప్పుడు ఏంటిది? క్యాథోడ్. అంటే క్యాథోడ్ దగ్గర, ఇందాక క్యాథోడ్ దగ్గర ఇప్పుడు ఏం జరిగింది? ఆక్సిడేషన్ జరిగింది. అంటే ఇప్పుడు ఇది యానోడ్గా బిహేవ్ చేస్తుంది అనమాట. అదే PbSO4 ఇందాక యానోడ్ దగ్గర PbSO4 అయింది కదా, ఇప్పుడు PbSO4 Pb అయింది. అంటే ఇప్పుడు ఇది మనం రీఛార్జ్ చేసేటప్పుడు క్యాథోడ్గా బిహేవ్ చేస్తుంది. ఇవి జరుగుతాయి అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ. ఇది కాకుండా ఇంకా ఆల్కలైన్ స్టోరేజ్ బ్యాటరీ ఉంది. నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ మనకి ఇంట్లో రీఛార్జ్ అయ్యే బ్యాటరీస్ ఉంటాయి. మామూలు సెల్స్ లాగానే ఉంటాయి, మామూలు డ్రై సెల్స్ ఉంటాయి కదా మనం వాచ్లో వేసేవి, వాల్ క్లాక్లో వేసేవి, అలాంటి ఉంటాయి. కానీ రీఛార్జ్ చేయొచ్చు. అంటే రిమోట్ కార్స్, రీఛార్జబుల్ రిమోట్ కార్స్ అవి ఉంటాయి కదా, వాటిలో ఉండేటివి. అవి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఆ రీఛార్జ్ చేసుకునే నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ కూడా ఇప్పుడు మనం లెడ్ స్టోరేజ్లో ఎట్లయితే లేయర్స్ ఉన్నాయో అట్లా లేయర్స్, ఎక్కువ లేయర్స్ వచ్చేటట్టుగా ఇట్లా పెట్టేసుకొని, ఇట్లా లేయర్స్ వచ్చేటట్టుగా చూసుకొని, పాజిటివ్ నెగిటివ్ లేయర్స్ వచ్చేటట్టు నికెల్ క్యాడ్మియం బ్యాటరీ కూడా ఉంటుంది. సో నికెల్ క్యాడ్మియం బ్యాటరీ, ఫ్యూయల్ సెల్ అండ్ కరోజన్, ఇవి ఇంకొక వీడియోలో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.